అలాంటి స్నేహితులు ఎవరికి ఉండకూడదండి అంటారు. యోబు గారి స్నేహితులు దుర్మార్గులు కాదు. యోబు గారి స్నేహితులు నెంబర్ 1 వజ్రాలు. యోబు గారి స్నేహితులంత వజ్రాలు భూమి మీద ఎవరు ఉండరు. ఎందుకంటే తన స్నేహితుడికి కష్టం వచ్చిందని వెంటనే వచ్చారు వాళ్ళు. తన స్నేహితుడికి కష్టం వచ్చిందని వెంటనే వచ్చారు. మన స్నేహితులు 6 నెలలకు వస్తారు, లేకపోతే 2 సంవత్సరాల పైకి వస్తారు. అప్పుడు వచ్చి వాళ్ళ కన్నీరు కార్చినా మన కన్నీళ్ళు ఇంకిపోతాయి, మనకు కన్నీరు రాదు. ఏమండి, మన స్నేహితులు అలాగ వస్తారు. మళ్ళీ పైపెచ్చకంటాడు, ఒరే బావా ఆ రాత్రి మా బాబు బండి ఇవ్వలేదురా, లేకపోతే రాత్రి వచ్చేదని అంటాడు వీడు. ఇలాంటి వాడితో అసలు స్నేహం చేయకూడదు. ఏమండి, యోబు గారి స్నేహితులు ఎలాంటి అంటే బాధ కలగ్గానే వచ్చేసారట, ఇబ్బంది కలగ్గానే వచ్చేసారట. తన స్నేహితుడు కష్టాల్లో ఉన్నారని, వ్యాధి కలిగిందని తన స్నేహితుడి కోసం వచ్చేసారట. యోబు గ్రంథం 2:11 నుంచి మీరు 13 వరకు తర్వాత చదువుకోండి. 11 నుంచి 13 వరకు. ఏమండి, వాళ్ళు ఎలా వచ్చారు ఒక్క వచనం చూడండి. 11వ వచనం. తెమానీయుడైన ఎలీపజు, సూయుడైనటువంటి బెల్దదు, నయామాతీయుడైన జోపారు అని యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. నా స్నేహితుడికి బాధ కలిగిందట, నా స్నేహితుడికి నష్టం కలిగిందట, నా స్నేహితుడు ఆపదలో ఉన్నాడట, నేను వెళ్ళకపోతే ఏమైపోతాడో నా స్నేహితుడని వెంటనే తమ స్థలాలు వదిలేసి వచ్చారట. ఎందుకో తెలుసా? అతనితో కలిసి ఏడవటానికి, దుఃఖించడానికి వచ్చారట. ఇలా చూడండి, తనతో కలిసి ఏడవటానికి, దుఃఖించడానికి వచ్చారట. నవ్వితే నవ్వి వాళ్ళు చాలామంది ఉంటారు, ఏడితే ఏడిసి వాళ్ళు కావాలి మనకి. ఏమండి, అన్నీ బాగున్నప్పుడు పంచుకోవటానికి అందరూ వస్తారు. శ్రమను కష్టంలో చెయ్యూతనిచ్చే వాళ్ళు కావాలి మనకి, ధైర్యపరిచే వాళ్ళు కావాలి మనకి. ఏమండి, అందుకని ఏడవటానికి వచ్చారట. మనోళ్ళు ఎందుకు వస్తారు? తింటాకు వస్తారు. మనోళ్ళు ఎందుకు వస్తారంటే తింటాకు వస్తారు. ఏమంటారు తెలుసా? పెళ్ళికి నువ్వు రావాలి ఒక రోజు ముందని మనం చెప్తాం, వాళ్ళు 10 రోజుల ముందు వస్తారు. 10 రోజుల ముందు వచ్చి ఏమంటారో తెలుసా? అక్క ఆగలేకపోయినా బాబు, కళ్ళ ముందు ఆడేస్తుంది పెళ్ళి, నా మనసు అంతా నువ్వు వెళ్ళు చక్కపెట్టు అంటుంది. అందుకే నీ మరిది గారిని అక్కడ నేను ఆ పని మానిపించేసి తీసుకొచ్చేసాను, చక్కపెట్టే. నిన్ను చక్కబట్టలేక ఏడాలి వెళ్ళు. ఈ 10 రోజులు నిన్ను చక్కబట్టలేక ఏడాలి. ఏమండి, ఈ 10 రోజులు షాంపూ ఎక్కడుంది, దువ్వెన ఎక్కడుంది, నూనెకాయ ఎక్కడుంది, ఇవన్నీ అందించడం సరిపోద్ది మన బతుకు. ఏమండి, ఇవన్నీ అందించడం సరిపోద్ది. మళ్ళీ అనుకుంటాం మనసు, బాబోయ్ ఎప్పుడు చెప్పకూడదు నాయన, ఆ కళ్యాణ మండపంలో పెళ్ళి పెట్టుకుని